పేరు రాఘవేంద్ర, 10th క్లాస్. నేను ఇక్కడ సైన్స్ మ్యూజియం ఉంది మా స్కూల్లో. దానివల్ల ఎంతో ఎక్స్పీరియన్స్ అయింది మాకు. పైథాగోరియన్ థియరమ్ ఉంది, హ్యూమన్ నర్వస్ సిస్టమ్ ఉంది, పవర్ జనరేట్ సైకిల్ ఉంది, సోలార్ సిస్టమ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. వీటి వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు వస్తున్నాయి. దానివల్ల మేము రేపు భవిష్యత్తులో ఒక శాస్త్రవేత్త కావాలని మాకు ఇప్పుడు కలిగింది. మరియు ఇంకా ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో కన్నా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మాకు సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది ఇవి చూసిన తర్వాత. దీన్ని చూసి మేము రేపు భవిష్యత్తులో శాస్త్రవేత్తలు కావాలని అనుకున్నాం. నా పేరు జి మానసదేవి, జెడ్పీహెచ్ శివంపేట్ స్కూల్లో బయోసైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే ఇది సైన్స్ మ్యూజియం టోటల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి శివంపేటలో అలాట్ అయ్యింది. ఇక్కడ సింగరేణి ఫండ్స్ నుంచి ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సైన్స్ మ్యూజియంలో సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ వీటన్నిటికి సంబంధించిన విషయాలన్నింటి గురించి అవగాహన కల్పించడానికి ఇట్లా ప్రాక్టికల్గా మెషిన్స్లో వీటిని పెట్టడం ద్వారా పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పాఠశాల పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా వాళ్ళు చూసి అన్ని విషయాలు సులువుగా నేర్చుకోవచ్చు. ఇది ప్రభుత్వ పాఠశాలకు ఈ సైన్స్ మ్యూజియం రావడం అనేది చాలా ఆనందకర విషయం. ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు, మంచి సైన్స్ మ్యూజియం ఇట్లాంటివి ఉండడం వల్ల ఇక్కడ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని సౌకర్యాలు, ల్యాబ్స్, అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి పిల్లలు కూడా చాలా వరకు ఈసారి ప్రభుత్వ పాఠశాలలకు మొగ్గు చూపుతున్నారు. నా పేరు పి మాధవి, మ్యాథ్స్ టీచర్ని, జెడ్పీహెచ్ శివంపేట్. సో ఈ జెడ్పీహెచ్ శివంపేట్ పాఠశాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసినందుకు, మా పాఠశాలను ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సైన్స్ మ్యూజియం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మరియు ప్రభుత్వము చాలా శ్రద్ధ తీసుకొని మా పాఠశాల ఎన్నిక చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యూజియంలో సైన్స్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, మ్యాథ్స్కి సంబంధించిన ఐటమ్స్, సోషల్ ఐటమ్స్ అన్ని 3D మోడల్స్ ఉండడం వల్ల పిల్లలు అనుభవం ద్వారా నేర్చుకున్న విద్య జీవితాంతం ఉండిపోతుంది. సో అనుభవం ద్వారా చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఈ అవకాశాన్ని మా పాఠశాలకు మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి మరియు సిఎస్ఆర్ సంస్థ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. జిల్లాలోనే ప్రప్రథమంగా మా దగ్గర సైన్స్ మ్యూజియం వాళ్ళు ఏర్పాటు చేశారు. సో దీనివల్ల పిల్లలలో సైన్స్ గురించిన సరైన అవగాహన కల్పించడానికి, ప్రాక్టికల్గా వాళ్ళందరికీ చూపించడానికి మాకు ఒక మంచి అవకాశం కలిగింది. 10th క్లాస్లో ఉన్న లెసన్స్ కావచ్చు, డైనమో నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది అన్న విషయాలు కావచ్చు, తర్వాత కొన్ని బయాలజికల్ సైన్స్ మోడల్స్, సోషల్కి సంబంధించినవి, మ్యాథ్స్కి సంబంధించినవి పరిపూర్ణంగా ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం వల్ల పిల్లలందరికీ దాంట్లో సైన్స్ మీద కానీ, మ్యాథ్స్ మీద కానీ ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించే, అవగాహన చేసుకునే కెపాసిటీ అన్నది పెరుగుతుంది. సో ఇంతటి మంచి అవకాశాన్ని, ఇంతటి మంచి ఆలోచన విధానాన్ని పిల్లల్లో కలగజేయడానికి ఉపయోగపడే విధంగా ఇచ్చినందుకు సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి, మా స్కూల్ అండ్ గవర్నమెంట్ పిల్లలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను బాలచంద్రం, జెడ్పీహెచ్ శివంపేట, పిఎంశ్రీ శివంపేట, జెడ్పీహెచ్ శివంపేట నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ జిల్లాలో సైన్స్ మ్యూజియం అనేది మా దగ్గర ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి అన్ని ఆంగులతో అంటే భౌతిక, రసాయనిక శాస్త్రము, తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా, సోషల్ స్టడీస్ అన్నీ కూడా సంబంధించినటువంటి అన్ని మెటీరియల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 lakhs తోటి ఇక్కడ బిర్లా సైన్స్ మ్యూజియం వాళ్ళు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి చాలా సంతోషం మాకు. ఎందుకంటే మా ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
ఇక్కడ రావచ్చు, చూడొచ్చు. ఇప్పటికి కూడా మా పాఠశాల ఉన్న పిల్లలు కూడా వీక్లీ 2 times 3 times మేము డైలీ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ. మరి ఈ మండలంలో ఉన్నటువంటి పాఠశాలలు అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. మేము వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలు వాళ్ళకి సమకూరుస్తాం. మరి పిల్లలందరూ కూడా మన పిల్లలు కాబట్టి సైన్స్కి సంబంధించినటువంటి కానీ, మ్యాథ్స్ సంబంధించినటువంటి కానీ అన్ని విధాలుగా ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళకు ప్రత్యక్షంగా చూడగలిగితే చాలా బాగా అనిపిస్తుంది. చెప్పడం కంటే ఇంకా ఇక్కడ చూపించినట్టయితే మీకు భౌతిక శాస్త్రము, తర్వాత రసాయన శాస్త్రము, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ కూడా అన్ని సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా అవగాహన వస్తుంది వాళ్ళ పిల్లలకు. మరి ఇంత మంచి హంగులతోటి మాకు ఈ శివంపేట పాఠశాలలో నిర్మించడం అనేది చాలా సంతోషం. మరి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను జిల్లా మొత్తంలో ఒకటే ఉంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అందరు కూడా అన్ని స్కూల్స్ పిల్లలు కానీ, ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఇటువంటి కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ, మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు అవకాశం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇక్కడ శివంపేట వాసులు కూడా చాలా మంచి కోఆపరేషన్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఇంత మంచి అంగులతోటి బిల్డింగ్ కానీ, ఇక్కడ ఈ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ యొక్క సైన్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనకు బిర్లా సైన్స్ మ్యూజియం అందించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇక్కడ ప్రత్యేకంగా డిఓ రాధాకిషన్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడనే ఉండి ఆయన మొత్తం ఇదంతా మెటీరియల్ కూడా దగ్గర నుండి ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్థానికంగా మేమందరం కూడా ఈ వివిధ పాఠశాల నుంచి కూడా ఎంతమంది వచ్చినా కూడా చూపించడం జరుగుతుంది. వీక్లీ 1 times ఇక్కడ సాటర్డే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే మరి ఎవరైనా సరే జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని మా యొక్క సైన్స్ మ్యూజియాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ